ముందుగా నా దేవాది దేవుడి కోట్లాది వందనాలు. ఎన్ని వందనాలు చెప్పినా తనివి తీరదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? గత కొన్ని రోజులు బట్టి ప్రార్థన కోసము దేవుణ్ణి బ్రతిమాలుకొనుట, ప్రార్థించుట, మొరపెట్టుట, ప్రార్థాయపడుట, కొన్ని రోజులు బట్టి కూడా ప్రార్థన కోసం మాట్లాడుతున్నాను. ఈ ప్రపంచంలో ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తూ ప్రార్థనా పరులుగా ఉన్నారో వారిలో ఎటువంటి కపటము ఉండదు. ఇది వాస్తవం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంత్య దినములు చాలా త్వరగా అయిపోతున్నాయి, చాలా దగ్గరగా ఉన్నాయి. దేవుడు సమీపముగా ఉన్నాడు. అంత్య దినములు త్వరగా అయిపోతున్నాయి అంటే మీరు అర్థం చేసుకోండి, దేవుడు చెప్పినవన్నీ కూడా జరిగిపోతున్నాయి. దేవుడు సమీపముగా ఉన్నాడు. చూశారు కదా, మొన్న రష్యాలో భయంకరం 14 ప్రాంతాల్లో భూకంపం. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరు కూడా తెలుసో తెలియకో ఒకళ్ళ పొరపాట్లు చేస్తూ ఉంటే సరి చేసుకొని మరలా ప్రార్థన చేసుకుంటూ మళ్ళీ ప్రార్థనలో పుంజుకుంటూ దేవుణ్ణి ప్రార్థాయపడుతూ, ప్రభువా నన్ను క్షమించు, నాలో కోపం వల్ల, లేదంటే నాలో ద్వేషం వల్ల, నాలో ఒక కిరాతకతత్వం ఉన్నదా, మూర్ఖత్వం, గర్వం ఉన్నదా, లేదంటే ఎదుటివారి మీద ఎక్కువ కోప్పడిపోతున్నానా? ప్రభువా, ప్రార్థన చేసేవాళ్ళు ఎటువంటి కపటం ఉండదు, వారు సంపూర్ణులుగా ఉంటారని చెప్పావు కదయ్యా. నేను చేసిన తప్పులుంటే మన్నించి క్షమించి, తెలుసో తెలియక చేసి ఉన్నావు అవన్నీ క్షమించు అని ఎవరైనా మరలా ప్రార్థన చేసుకుంటే దేవుడు చాలా మంచివాడు, గొప్పవాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన వారిని త్రోసివేయుడు. తన బిడ్డలు చిన్న పొరపాట్లు, తెలిసి కాదు, చిన్న పొరపాట్లు, తెలియక చేసిన పొరపాట్లను క్షమిస్తాడు. ఎందుకంటే తెలిసి పరిశుద్ధాత్మను దుఃఖిస్తే, పరిశుద్ధాత్మను దూషిస్తే, పరిశుద్ధాత్మని పొందుకొని కూడా తప్పు చేస్తే పాపక్షమాపణ లేదని మత్తయి సువార్త 12వ అధ్యాయం 30 నుంచి మీరు చదువుకోండి. దేవుడు ఒకసారి అవకాశం ఇస్తాడు, రెండోసారి అవకాశం ఇస్తాడు, మరలా మూడోసారి కూడా తన దగ్గరికి వస్తామని ఎదురు చూస్తాడు. అయినా సరే మీరు మీ ఇష్టానుసారంగా బ్రతుకుతూ మిమ్మును బట్టే అన్యజనుల దగ్గర నా నామము దూషించబడుతుందని దేవుడు మనసులోగా అనుకున్నాడా? మీరు ఎవరైనా సరే దేవుడు భ్రష్ట మనసుకి హ్యాండ్ ఓవర్ చేసేస్తాడు. అందుకే దేవుడు ఒక మాట చెప్పాడు, శిష్యులందరితో చెప్తున్నాడు, మెలకువ కలిగి ప్రార్థన చేయండి. మార్కు సువార్త 14:38 చదువుకోండి. శోధకుడి చేతిలో మీరు పడిపోకుండా ఉండాలంటే, శోధన మీ దగ్గరికి రాకుండా ఉండాలి అంటే, ఈ లోక ప్రేమలో బానిస అయిపోయి ఈ లోక ప్రేమలో జారిపోకుండా ఉండాలి అంటే, మనుషులు స్వభావంతో బ్రతికి దేవుడికి దూరం అయిపోయి అనేక రకాల కష్టాలు రాకుండా ఉండాలి అంటే ప్రార్థన చేయి. ప్రార్థన, మెలకువ కలిగి ప్రార్థన చేయి. మనుషుల పట్ల జాగ్రత్త. మనుషులు అనేక రకాల మాటలు నీ దగ్గరికి వచ్చి చెవిదారి వినిపిస్తారు, అన్నీ నమ్మొద్దు. నీ కళ్ళతో చూడు, చెవులతో విను. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయి. ఈ లోకంలో దిగజారిపోవద్దని దేవుడి మాటలు అనేక రకాలుగా బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల మాట్లాడుతూ ఉంటాయి. అయితే మీతో
కొన్ని విషయాలు పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ వీడియో చూడండి. ప్రార్థన ఆలకించేవాడు గనక మనము ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి. ప్రార్థన లేని జీవితం ఊపిరి లేనిదే. ప్రతి విషయంలో ప్రాధాయపడుతూ, ప్రభువా, ప్రార్థన అనగా ప్రథముడు, ప్రార్థన అనగా దేవుణ్ణి ప్రాధాయపడడం, బ్రతిమాలుకోవడం, ప్రతీది కూడా దేవుణ్ణి అడిగి మనం పొందుకోవడం. చాలామంది మంచి సేవకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మంచి మంచి మాటలు చెప్తున్నారు. కానీ నేను అల్పుణ్ణి, ఎందుకు పనికిరానివ్వండి, నాతో కూడా దేవుడు మాట్లాడిన మాటలు, కొన్ని మాటలు ఈ వీడియో రూపంగా మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాను. కొన్ని మాటలు మీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను, పంచుకుంటాను. ప్రతి ఒక్కరు బైబిల్ గ్రంథం ఉన్నవారు తెరవండి. అయితే 2 విషయాలు నేను మొన్నటి వరకు మాట్లాడాను ప్రార్థన కోసం. అయితే లూకా సువార్తలో 2 దొంగలను మీకు చూపిస్తాను. మీకు అర్థమైపోయి ఉంటుంది ఇప్పటికే. అయితే ఒక దొంగ దేవుణ్ణి దూషిస్తూ ఉన్నాడు, మరొక దొంగ ఏం మాట్లాడుతున్నాడు, ప్రభువుతో ఏం మాట్లాడాడు అన్నది, ఏమి ఆయన ప్రాధాయపడుతున్నాడు, ప్రభువుని ఎలా బ్రతిమాలుకుంటున్నాడు అన్నది, ప్రార్థనలో దానియేలు గారు ఎలాగైతే బ్రతిమాలుకున్నారో ఆ కుడిపక్క దొంగ కూడా ఎలా బ్రతిమాలుకుంటున్నాడో చూద్దాం. ఈరోజు అంత తగ్గింపు, సాత్వికము నీకు లేకపోతే దేవునికి దగ్గర అవ్వలేవు, పరలోకానికి చేరలేవు. లూకా సువార్త 23వ అధ్యాయంలో ఒక మంచి మాట ఉన్నది. 23వ అధ్యాయంలో 40 నుంచి 43 వచనాలను చదువుతున్నాను. ఇక్కడ ఒక మర్మం కూడా మీకు చెప్తాను. లూకా సువార్త 23వ అధ్యాయము 40 నుంచి 43 వచనాలు చదువుతాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, ఎవరిని గద్దించాడు? పక్కనున్న దొంగని గద్దించాడు. ఆ దొంగ చాలా ఘోరంగా మాట్లాడుతున్నాడు. ఆ పై వచనాలు మీరు చదువుకోండి. 40వ వచనం. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్ష విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పాను. ఇది బ్రాకెట్ చేసుకోండి. ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి 42వ వచనం. ఆయనను చూచి యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమని అనెను. మరొకసారి, యేసు, నీవు నీ రాజ్యమునకు లోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుమనెను. అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరలోకములోకి, నాతో కూడా పరదేశిలో ఉందువని నిత్యముగా నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం ఏమి తెలుసుకోగలుగుతున్నాము అంటే, ఈ యొక్క దొంగ పక్కన ఇంకో దొంగని గర్దిస్తూ, ఒరే, నేను చేసింది తప్పు, ఈ శిక్ష మనకు రైట్, కానీ ఆయన ఏ తప్పిదేమో చేయలేదు, ఏ పాపము లేనివాడు, ఆయనలో ఎటువంటి కపటము లేదు, ఆయనలో ఎటువంటి ద్వేషము లేదు, ఆయనలో ఉన్నదల్లా ఒక్కటే, నిన్ను నన్ను ప్రేమించి ఆ దివిని విడిచి పరలోకంలోకి వచ్చేవాడని ఆ యొక్క దొంగ గమనించాడు. అయితే ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. స్వయంగా యేసుప్రభు వారే యోహాను సువార్త 8వ అధ్యాయంలో కొన్ని మాటలు ఉన్నాయి. ఇక్కడ మీరు తెలుసుకుంటే ఈ మాటలు కూడా మనం విందాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 45 నుంచి నేను చదువుతున్నాను. నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు.
నా యందు పాపం ఉందని మీలో ఎవడైనా ఎవరు స్థాపించును? నేను సత్యమునే చెప్పిన ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? ఈరోజు కూడా దేవుడు మాటలు, సత్యమైన మాటలు చాలామంది వినక పతనానికి వెళ్ళిపోతున్నారు. స్వయంగా చెప్తున్నాడు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా స్థాపించగలరా, చూపించగలరా అని చెప్పాడు. ఎందుకు అంటే ఆయన దేవుడు. 58వ వచనం చూస్తే, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఇక్కడ క్లియర్గా చెప్తున్నాడు. ఆ యొక్క ప్రజలతో, అక్కడున్న యూదులతో, కొంతమంది యూదులు మంచివారు ఉన్నారు, కొంతమంది యూదులు దేవుడి మీద తిరగబడిన వారు ఉన్నారు. కొంతమంది భక్తులు ఉన్నారు, దేవుణ్ణి తెలిసిన వారే, దేవుడితో ఉన్నవారే, దేవుడు మాటలు చాలా చోట్ల విన్నవారే తిరుగుబాటు స్వభావంతో ఉన్నవారితో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను సత్యం చెప్తుంటే మీరు ఎందుకు నమ్మటం లేదు? నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా, చూపించగలరా అని. ఎందుకంటే ఆయన దేవుడు. దేవుణ్ణి బ్రతిమాలుకున్న ప్రతి ఒక్కరికి కూడా, దేవుణ్ణి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని కూడా రక్షించుకుంటాడు. వారిపై జాలి కలిగి, ఆ యొక్క దొంగ ఎన్ని నేరాలు చేస్తుంటాడు, ఎన్ని పాపాలు చేస్తూ ఉంటాడు, ఆ యొక్క దొంగ అవతల దొంగను గర్దిస్తూ నీకు నాకు ఇదొక శిక్ష న్యాయమే అని పశ్చాత్తాపం పడ్డాడు అక్కడ దొంగతో చెబుతూ. యేసు ప్రభుతో అంటాడు, నీ రాజ్యంలో అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపం పడుతూ బ్రతిమాలుకుంటున్నాడు. ఈరోజు ఎవరైతే ప్రార్థన చేసి, ఒక వ్యక్తి బాగుండాలన్న ప్రార్థన చేస్తూ, వారి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తూ, ఒక మనిషిలో మార్పు రావాలని ప్రార్థన చేస్తూ, ఒక దేశం కాపాడబడాలని ప్రార్థన చేస్తూ, ఒక పాపాత్ముడు మారాలని ప్రార్థన చేస్తూ, ఒక అనారోగ్యంతో ఉన్నవారి కొరకు ప్రార్థన చేసే ప్రార్థన, ఆ ప్రార్థన యథార్థమైనదైతే ఖచ్చితంగా ఆ యొక్క దొంగ ప్రార్థన, ఆ దొంగ బ్రతిమాలుకుంటున్నాడు, అయ్యా నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో, అయితే ఇప్పుడే నేడే నాతో నువ్వు పరదేశికి వచ్చేదు అని దేవుడు ఆ దొంగను క్షమించి, ఆ దొంగపై కనికరించి, వారు పెట్టే ప్రార్థన, వారు పెట్టే మొర దేవుడు విని వారిని, ఒక వ్యక్తిని రక్షించుకున్నట్టు మనం చూడగలుగుతున్నాం. ఈరోజు ఒక ప్రార్థన మాత్రమే నిన్ను నన్ను రక్షిస్తుంది, మన దేశాన్ని రక్షిస్తుంది, మన కుటుంబాన్ని రక్షిస్తుంది, మన ప్రాంతాన్ని రక్షిస్తుంది. ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనతో ముందుకు వెళ్ళండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈ మాటలు మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.